హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓఎం జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఏపీలో ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల కోసం అడ్మిషన్ కోసం నిర్వహించే ఐసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా. సో 2025కి సంబంధించి ఐసెట్ ఎగ్జామ్ అయితే మే 7th అయితే అయిపోయింది. సో అసలు పేపర్ ఎలా ఉంది అండ్ సేఫ్ అటెంప్ట్స్ ఎక్కువ మంది ఎన్ని అటెంప్ట్స్ చేశారనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఐసెట్కి సంబంధించి అప్డేట్ల కోసం, అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం, ఎడ్యుకేషన్కి సంబంధించి నోటిఫికేషన్ల కోసం, అప్డేట్ల కోసం హెచ్ఓఎం జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మొత్తానికి వచ్చేస్తే ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే మే 7వ తారీఖు 2025 జరిగిందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐసెట్. సో పేపర్ వచ్చేసి యావరేజ్గా అయితే ఉందని అయితే చాలామంది చెప్తున్నారు. సో చాలామంది అయితే ఈజీ అనే అన్నారులే, కానీ మ్యాక్సిమం క్యాండిడేట్స్ హార్డ్ అండ్ యావరేజ్ అనే చెప్పారు. సో దాన్ని యావరేజ్ తీసుకుంటే, మీన్ తీసుకుంటే అది మోడరేట్గా పేపర్ వచ్చిందనేది అయితే చెప్తున్నారనమాట చాలామంది. సో అలానే సేఫ్ అటెంప్ట్స్ వచ్చేసరికి చాలామంది 50 నుంచి 100 క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేశారనమాట. సో 50 నుంచి 100 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ 1/3 క్యాండిడేట్స్ అయితే 50 నుంచి 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారు. అండ్ తర్వాత 100 నుంచి 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వారు అయితే 25% అయితే ఉన్నారనమాట. సో 50 నుంచి 100 క్వశ్చన్స్ చేసిన వారు అయితే ఓకే, ఇట్ ఈస్ గుడ్ అటెంప్ట్. బట్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా మంచి ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేయడం అయితే కష్టం అనమాట. సో సేఫ్ అటెంప్ట్ వచ్చేసరికి 150 దగ్గర 120 నుంచి 150 అయితే సేఫ్ అటెంప్ట్. మంచి ర్యాంక్, మంచి కాలేజీ రావాలంటే 120 నుంచి 150 అటెంప్ట్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ 30 క్వశ్చన్స్ రాంగ్ అయినా కూడా 120 మార్క్స్, 110 మార్క్స్, ఆల్మోస్ట్ 110 ఎబోవ్ వస్తే మాత్రమే మనకైతే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో 120 నుంచి 150 క్వశ్చన్స్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళైతే ద బెస్ట్ అటెంప్ట్ చేశారని అయితే చెప్పొచ్చు. సో 150 ఎబోవ్ అటెంప్ట్ చేస్తుంటే ఇంకా ప్రో అని చెప్పొచ్చు అనమాట. సో 120 కంటే 110, 120 కంటే బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ 120, 110, 120కి అబోవ్ వస్తే మాత్రం మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదనమాట ఐసెట్, ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి. సో అలానే మన ఛానల్లో నెక్స్ట్ ఏపీ ఐసెట్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎంత కట్ ఆఫ్ వస్తే, ఎన్ని మార్కులు వస్తే ఏ ర్యాంక్ రావచ్చు, అసలు ఎంబీఏ సీట్లు ఎంత ఉన్నాయి, ఎంసీఏ సీట్లు ఎంత ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఎలా అనేది అయితే మన వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్లు అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే హెచ్ఓఎం జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.